మెంతుల పులుసు లేదా చలవ పులుసు అంటారండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంట్లో కూరగాయలు లేనప్పుడైతే చాలా యూజ్ అవుతుంది. అండ్ ఫీవర్స్ వచ్చినప్పుడు వేడి చేసినప్పుడు కూడా చాలా బాగా యూజ్ అవుతుంది ఈ పులుసు. ముందుగా మెంతుల్ని ఒక 20 మినిట్స్ పాటు నానబెట్టుకోవాలి. అలానే పులుపు తగ్గ చింతపండు కూడా. మెంతులు నానిన తర్వాత ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆ వాటర్ మీకు వీలైతే తాగేయండి, లేదంటే పులుసులోకి కూడా యూజ్ చేయొచ్చు, పడేయద్దు. ఆ మెంతుల్ని ఆయిల్లో ఒక 5 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి. అలాగే సన్నగా కట్ చేసిన ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసి బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అలానే టేస్ట్కి సరిపడా ఉప్పు కూడా వేసుకోండి. అలా ఫ్రై అయిన ఆనియన్స్లోని చింతపండు పులుపు వేసుకొని పులుపు అడ్జస్ట్ చేసుకోవడమే. పులుపు వేసిన తర్వాత పసుపు అలానే కారం వేసి పులుసు దగ్గరికి మరిగేంత వరకు ఉంచుకోవాలండి. లిటరల్లీ వేడిగా ఉన్నప్పుడు ఈ పులుసుని తింటే చాలా బాగుంటుంది. చల్లగా కూడా బాగుంటుంది, కానీ వేడి వేడి అన్నంలో తింటే ఇంకా చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఫీవర్స్ వచ్చేటప్పుడు ఎక్కువగా ఈ మెంతుల పులుసు యూజ్ అవుతుంది.